పట్టాము చెన్నయ్య అని అందరూ నన్ను స్వామివారికి కేవలం శంకర భగవానికి సేవగా అయ్యా మీ యొక్క నామదేవం ఏమంటారు స్వామి? ఆ నామము కంట్లం చెన్నయ్య అని అన్నారు. మీ యొక్క నామం కంట్లం చెన్నయ్య అంటే మీరు జంబులాపురం పరిపాలించే కంట్లం చెన్నయ్య. ఓహో సరేనా? కంట్లం చెన్నయ్య అప్పుడు ఆ యొక్క రెడ్లు మరి ఆ యొక్క మరి గుల్లారెడ్డి మరి తమ్ముళ్ళు మరి అదేవిధంగా చిన్న కేశవులు ఏదన్నా బయలుదేరి వస్తున్నానగా అలివేలమ్మా మరి అందరూ కూడా అదేవిధంగా ఆ కంట్లం చెన్నయ్య ఆ జమలాపురంను పరిపాలిస్తుండగా అతని భార్యకు మిగతాదేవి ఏ విధంగా బయలుదేరి వస్తున్నారు? ఏ శ్రీ చెన్నకేశ్వర స్వామి వారికి ఎక్కడ పోతున్నావు? నా ప్రాణాల దగ్గరికి పోతున్నావు. నీ పేరమ్మా? నా పేరు ఇంతాదేవి. ఇంతాదేవి. ఓ ఇంతాదేవా? నేను ఇంతదేవా? లేదు ఇంతాదేవి. వినబడాలా? ఇంతాదేవి. ఇంతాదేవా? గట్టిగా చెప్పమ్మా గట్లానే. మీ ఎక్కడ ఏ ఊరు అమ్మా మీది? పడన ఎక్కడ? మాది యమునాపురము. జంబులాపురం పరిపాలించేది మీ ఆయన పేరు కంట్లం చెన్నయ్య. చెన్నయ్య భార్యవా? ఇప్పుడు వెళ్ళిపోతున్నావా నువ్వు? మీ ఆయన వెళ్ళిపోతున్నావా? అని యొక్క మరి ఇంతాదేవి ఆ యొక్క కంఠము చెన్నయ్య మరి పడవను పరిపాలిస్తున్న సమయమానందున ఇంతాదేవి కంఠం చెన్నయ్య వద్దకు పోయిందో అక్కడ యొక్క ఆ యొక్క మన చెన్నకేశ్వర స్వామి మరి ఏ విధంగా బయలుదేరి వస్తుందనగా శ్రీ చెన్నకేశ్వర స్వామి వారికి
ఆడేమో రాధా రామచంద్ర కేవల శంకర భగవానికి శ్రీలమల్లిక స్వామికి అజా రామచంద్ర భగవానికి నమ్మే వచ్చితేనయ్యా నమ్మే వచ్చితేనయ్యా నా పాలి దైవమా నమ్మే వచ్చితేనయ్యా నా పాలి దైవమా బ్రహ్మాని పిలువార బ్రహ్మమో వీర బ్రహ్మమో బ్రహ్మాని పిలువార బ్రహ్మమో వీర బ్రహ్మమో బ్రహ్మాని పిలువార శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి శ్రీ చెన్నకేశ్వర స్వామి వారికి చెన్నాకేశవుడా ఆ చెన్నకేశవుడా నానామాను చెన్నకేశవుడా ఓ రాజేంద్ర మీ యొక్క నామదేవం ఏమంటారు స్వామి మీ యొక్క నామదేవం చెన్నకేశవుడు స్వామి మీ యొక్క తల్లిదండ్రుల నామదేవాలు కనకమ్మ మాసిరెడ్డి కనకమ్మ మాసిరెడ్డి అయ్యా కనకమ్మ మాసిరెడ్డి మీ అమ్మ పేరు కనకమ్మ కనకమ్మ. మీ తల్లి పేరు తల్లి పేరు కనకమ్మ తండ్రి పేరు మాసిరెడ్డి మాసిరెడ్డి మీరు ఎక్కడ మీ పట్టణం ఎక్కడ జములాపురం జములాపురం వెళ్ళిపోతాం అంటే నువ్వు జమునాపురం అక్కడ పోతున్నావు ఓహో జమునాపురం పరిపాలించేటి ఆ యొక్క కంట్లం చెన్నయ్య అని పట్టణానికి పోతున్నావా అన్నదాన్ని కలవడానికి వెళ్తున్నాం ఓహో అన్నదమ్ములకు వెళ్తున్నాం అక్కడ పోతున్నావా మరి పోదాం రమ్ము పోదము ఓ చెన్నవ కేశవ స్వామి రమ్ము పోదము ఓ చెన్నవ కేశవ స్వామి రమ్ము పోదము వారికి ఆ యొక్క చెన్నకేశవ స్వామి ఆ యొక్క జమునాపురం వెళ్ళిపోయినంతలో అక్కడ మరి ఆ యొక్క పెద్ద ఏడాది ఇంకమ్మ మరి ఏ విధంగా బయలుదేరి వస్తుందనగా ఏ శ్రీ చెన్నకేశవ స్వామి వారికి నా నామము ఎంకమ్మ
శివగా మీ ఆయన పేరు ఏం పేరు అమ్మా? పెట్టకున్నారెడ్డి ఉన్నారెడ్డి. పెట్టకున్నారెడ్డి ఎక్కడ ఉండదేమో అంత పెద్ద. పత్ర కొడుకు అంగే ఇంత కొడుకు అమ్మో, నీకు ఆ గట్టిగా ఉంది అనే విధంగా ఆ యొక్క మరి ఆ యొక్క ఎక్కమ్మ వెళ్ళిపోయినంతలో ఒక్కడ భర్త వంటి పెద్ద గుండారెడ్డి ఏదో వెళ్ళి వస్తున్నారు కదా. వారికి రామచంద్ర మహారాజకి గోపాల బాల వారికి గుణశీలుడను రా గుల్లారెడ్డిరా కులశీలుడను రా గుల్లారెడ్డిరా అమయంబు తోడు నామది వాడను వీడే. శంకర భగవానికి వస్తలేవు. సురేష అప్పుడే సురేష జయ శ్రీ విజయ రామచంద్ర భగవానికి. అయ్యా మీ యొక్క నామదేవం నా నామధేయము పెద్ద పుల్లారెడ్డి అని ఉంది. మీ యొక్క నామదేవం పెద్ద గుల్లారెడ్డి. అవును. మీ అమ్మగారి పేరు నాయనా? అట్లా మాకు జయ చంద్రగిరి సౌరవానికి కేవల శంకర భగవానికి. దేవాయ చంద్ర బావ చల్ దేవాయ చంద్ర బావ నా బావా నందోన బావా దేవాయ చంద్ర బావా దేవాయ చంద్ర బావా నా బావా నందోన బావా దేవాయ చంద్ర బావా నా బావా నందోన బావా నందా నందాల సౌరి చల్ నందా నందాల సౌరి గోవింద ముకుంద మురారి నందా నందాల సౌరి గోవింద ముకుంద మురారి అమ్మాన వేడగానే అరే అమ్మాన వేడగానే నాకు వలువలు నాకు వలువలు దేవాయ చంద్ర బావా దేవాయ చంద్ర బావా నా బావా నందోన బావా దేవాయ చంద్ర బావా శ్రీ జనగజ భగవానికి దేవుడు శంకర భగవానికి. అయ్యా మీ యొక్క నామనేము ఏమంటారు? పెద్ద పుల్లారెడ్డి. అయ్యా పెద్ద పుల్లారెడ్డి. మీ యొక్క నామనేము పెద్ద పుల్లారెడ్డి. అవును. మీ యొక్క అమ్మ నాయన పట్టణము అన్నీ ఉన్నాయి. తమ్ముళ్ళు అన్నదమ్ములు మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము 6 మంది. 6 మంది. ఆ. నువ్వు పెద్దోడు. అవును. స్వామి మరి ఈరోజయ్యా మా తమ్ముడు వారిలో
సాధించింది. ఏ నీ నామదేవి నువ్వు చెప్తారా నాయన? బాగానే ఏ చిన్నకి దసరా వారికి చెప్పండి. ఈ యొక్క నామదేవి దామారెడ్డి అంటే మీ అంత అన్నదా ఇలా కూర్చోండి. కరెక్ట్గా మీ అన్ననా అందరూ ఎదగలరు ఈయనరా మీ నడపడా నువ్వు ఎంత ముందుగా మంచి గురు కానీ పెట్టాలి కదా కర్రవుడు మీరు మంచి గురు ముందుగానే ఎవరు అయ్యా అన్నీ చెప్తున్నా గుణబాలుడనురా అయ్యా నా యొక్క నామము ఈ యొక్క చిన్నపిల్లారెడ్డి అన్నారు. ఈ యొక్క నామదేవి చిన్నపిల్లారెడ్డి అవును సోదరా. ఈ యొక్క పేరు మీ అమ్మ పేరు మా పేరు కనకమ్మ, నా యొక్క పేరు మా అమ్మ పేరు. మీరు అమ్మగారు ఉన్నారు చనిపోయారు. సరే మరి ఎక్కడ పోతున్నాం మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము.
రోజు కదా ఆ యొక్క చెన్నకేశ్వర స్వామి అలివేలమ్మ వివాహం జరిగినది. వారు ఆ చెన్నకేశ్వర స్వామిని అలివేలమ్మను తీసుకొని ఆ చెన్నకేశ్వర స్వామి ఆ యొక్క అన్నయ్యకు పెద్ద పుల్లారెడ్డి వద్ద పోయి ఆ పెద్ద పుల్లారెడ్డితో మరి యొక్క తన చెన్నకేశ్వర స్వామి మరి అన్నదమ్ములు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు కదా. జయ శ్రీ చెన్నకేశ్వర స్వామి వారికి, జయ బలో శంకర భగవానికి. అవును చెన్నకేశ్వర స్వామి మీకు చెన్నకేశ్వరుడు ముందారెడ్లు మొత్తం రావాలి. తమ్ముడారా, తమ్ముడు పెళ్లి చేసి ఉన్నాము. ఇప్పుడు నా మనసులో ఒక ఆలోచన కలిగింది. ఇంకో తమ్ముడు కదా తమ్ముడారా, మనం తమ్ముడు పెళ్లి చేశాము. ఇప్పుడు చెల్లెలు చెల్లమ్మ పెళ్లి చేయాలి తమ్మి. అవును ఆయన కూడా అవును గారు చూసుకోకండి. అనదులో వినుడే మన చిన్ని చిన్నమ్మకైనా అనదులో వినుడే మన చిన్ని చిన్నమ్మకైనా అనదులో వినుడే మన చెల్లెలు చెల్లమ్మక తగిన వారిని చూసి పెళ్లి చేద్దాము. మన కోరిక ఇదే కదా.
పెళ్లి చేసిన మనకు చింత లేకుండును పెళ్లి చేసిన మనకు చింత లేకుండును మనము అలాగే పెయ్యకుండా వాళ్ళే మనము ఎన్నడూ పెళ్లి చేద్దాము మనము మహాత్ములారా, మన పిల్లల పెళ్ళిళ్ళు మన తల్లిదండ్రులు మరణించారు కాబట్టి మనం ఎంతైనా బాధ్యత మన చెల్లి పెళ్లి మనం చేయగలం. అవునన్నారా? చెన్నకేశ్వర స్వామి వారికి అనుకోని దేశములు తిరిగి అలసండి ఒక చోటున కూర్చొని అప్పుడు తమ్ముడు ఏమనుకున్నారు చెన్నకేశ్వర స్వామి వారికి మహాత్ములారా, తూర్పు దేశము, పడమటి దేశము, ఉత్తరము, దక్షిణము అన్నిటి రీతిని మనకు తగిన వరుడు దొరకలేదు కదా, ఏం చేద్దాం? రాజారామచంద్ర తమ్ములారా, మనం తిరిగి దేశాలు వేస్తున్నాం, ఎక్కడ చూసినా మన ఒరుగు దొరకపాయి కదా, ఏం చేయదు మనం. మీరు కాదు పెద్దకున్నామండి అవును పిల్లగాడి కోసం తిరుగుతున్నారు అవును మొక్కలాన్ని ఎక్కడెక్కడ తిప్పినావు మొక్కలాన్ని తీసుకపోయి తిండిలే తిప్పలేదు తినలేదు. మంచి పిల్లగాడు కావాలి నీకు అవును ఏ వాళ్ళ పిల్లగాడు వస్తున్నారు కూరగాయలు ఎందుకు రావట్లేదు మీరు కాబట్టి దేశాలన్నీ తిరుగుతున్నాం. మంచి పిల్లలు కావాలా అంటే మీకు చూసుకుంటారా లేకపోతే ఇస్తారా ఇక నేను ఉంచుకుంటాం మా ఇంట్లో. రిటర్న్ కావాలా ఓయమ్మ రిటర్న్ కావాలంటే కూడా వస్తాడా అరే ఎంత కష్టం మళ్ళీ ఇంటే వస్తాడా చెన్నకేశ్వర స్వామివారికి తమ్ములారా, తెచ్చి నాదనమే అయిపోయేను ఎన్ని చేతమురా తెచ్చి నాదనమే అయిపోయేను ఎన్ని చేతమురా
తెచ్చిన ధనము అంతా అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఏం చేయగలము? ఆటని రూపాయలు వర్గమవుతున్నాయి, మనకు దిక్కు ఎవరు లేరు. నాకు ఎంతో తక్కువ కనపడారా? కాసేపు ఇక్కడ కూర్చున్నా. చేసి నిలవసము మాకు చేసి ఒక చోటున తిరిగి పిల్లగాడి కోసం చెల్లెలు చెల్లమ్మకు కొరకక తెచ్చిన ధనమంతా అయిపోయినంతలో ధనాంగనమ్ములు రెడ్డిలు గురించి ఒక చోటున కూర్చొని ఆలోచిస్తున్న సమయమున ఈ కథ ఇట్లా ఉండగా అటు నుండి అవతార పురుషుడు నారాయణమూర్తి ఏ విధముగా వస్తున్నాడు. జయ చెన్నకేశ్వరుల స్వామి వారికి రామచంద్ర మహారాజుకి నారాయణమూర్తి మంచాల రేణుకయ్యమ్మ భజన మండలి మంచాల స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. జయ రామచంద్ర మహారాజుకి సాయినా